హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ కాబోతుంది? కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి? అలాగే ఇండియా నుంచి కువైట్ రావడానికి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి? అలాగే మనందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా అందింది ఇప్పుడే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈ రోజుతో ముగిసిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ట్వీట్ చేయడం అయితే జరిగింది. యుద్ధం ఈ రోజుతో ఆపేస్తున్నాం, యుద్ధం అయితే జరగదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందాలపైన ఈ నెల 19వ తేదీ, జూన్ 19వ తేదీ సంతకాలు కూడా చేయనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనందరికీ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఈ రోజుతో ఇంకా యుద్ధం అయితే ముగిసిపోయింది. గల్ఫ్ కంట్రీలో పనిచేసుకుంటున్న మనందరం కూడా సంతోషంగా మనం ఇక్కడ పనులు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే హార్మోన్ జలసంధి కూడా త్వరలోనే ఓపెన్ చేస్తున్నాం. అంటే ఈరోజు రేపో హార్మోన్ జలసంధి కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా షిప్పులు కూడా వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది. ఇంకెలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా తర్వాత వచ్చి కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ కాబోతుందని చాలామంది అయితే అడుగుతున్నారు. చాలామందికి ఉన్న డౌట్ కూడా త్వరలోనే నెక్స్ట్ వీక్లోనే టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే 95% అయితే కనిపిస్తున్నాయి. టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యిందంటే కనుక ఫ్లైట్లు అన్నీ కూడా తిరుగుతాయి. అప్పుడు టికెట్ రేట్లు ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడున్న రేట్ల కంటే సగం తగ్గిపోతాయి. కాబట్టి కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా ఇబ్బంది లేకుండా తక్కువ డబ్బుల్లోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మనకు నచ్చిన ఫ్లైట్కి మనం బుక్ చేసుకొని వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చి జూన్ 15, 2026 సంవత్సరం. ప్రజెంట్ ఈరోజు ఫ్లైట్ టికెట్ రేట్లు కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే కువైట్ ఎయిర్వేస్కి అయితే 270 దినార్లు, 280 దినార్లు, 300 వరకు టికెట్ అయితే ఉంది. అలాగే జెజీర్ ఎయిర్వేస్ అయితే కనుక 250 దినార్లు, 230 దినాలు, 220 దినాలు, ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే. ప్రజెంట్ అయితే కువైట్ ఎయిర్వేస్, జెజీర్ ఎయిర్వేస్ ఈ రెండే కాబట్టి తిరిగేది. రేట్లు అయితే ఇంకా తగ్గలేదు. అయితే ఇండియా నుంచి కువైట్ రావాలనుకున్న వాళ్ళకైతే రేట్లు అయితే చాలా తగ్గినాయి. కువైట్ ఎయిర్వేస్ 30,000, 35,000 లోపల మీకు టికెట్ దొరుకుతుంది. 30 నుంచి 35,000కే టికెట్ అయితే వస్తుంది. టికెట్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది అయితే ఉండదు. జెజీర్ ఎయిర్వేస్కి అయితే 30,000 లోపలే టికెట్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ మన వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఇండియా నుంచి అయితే టికెట్ రేట్లు అయితే తగ్గిపోయాయి, చాలా మటుకు తగ్గినాయి. ఇక్కడ నుంచి అయితే ఇంకా తగ్గలే. ఎందుకంటే టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే వరకు కువైట్ నుంచి అయితే టికెట్ రేట్లు తగ్గవు. ఒకవేళ మీరు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళారంటే కనుక తక్కువగా వస్తాయి. మీకు ఒక 150 దినార్లు, 130 దినార్లు, 140 దినార్లు, 130 నుంచి 150 దినాల మధ్యనే మీకు టికెట్ అయితే దొరుకుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ నుంచి సౌదీ వెళ్ళి, సౌదీ నుంచి ఇండియా వెళ్ళిపోవచ్చు. అయితే దుబాయ్ మీదుగా కానీ, సౌదీ మీదుగా కానీ వెళ్ళడానికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి వీసాకి అప్లై చేసి పంపిస్తారు. అంటే దుబాయ్ మీదుగా వెళ్తుంటే దుబాయ్ వీసాకి అప్లై చేసి మీరు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ మీ లగేజ్ అంతా కూడా మీరు తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి మళ్ళీ ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అవ్వాలంటే దుబాయ్ వీసా అనేది కంపల్సరీగా ఉండాలి. అలా కూడా కొందరిని అయితే పంపిస్తున్నారు. కొందరు వీసా లేకుండా కూడా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే మీరు లగేజ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. లగేజ్ వాళ్ళే మార్చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు కూడా వెళ్ళాల్సిన పని ఉండదు. కనెక్టింగ్ ఫ్లైట్లకు ముందు ఎలా వెళ్తానేమో అలా వెళ్ళిపోవచ్చు. లేదు వీసాకి అప్లై చేసి వీసా తీసి పంపించారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రావాలి, లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ ఎంటర్ అవ్వాలి. అలా ఉంటుంది. ఆ విధంగా అయితే వెళ్ళొచ్చు. టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. 150 దినాల లోపలే మనకు టికెట్ అయితే వచ్చేస్తుంది. లేదు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే రేట్లు అయితే ఇంకా తగ్గలేదు, ఇంకా అలానే ఉన్నాయి. రేపు వారంలో టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యిందంటే కనుక ఖచ్చితంగా తగ్గిపోతాయి. 90% టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ కాకపోతే టెర్మినల్ 5 నుంచి, టెర్మినల్ 4 నుంచి ఎయిర్ ఇండియా, ఇండికో, అలాగే ఎంబ్రైట్స్ కొన్ని ఫ్లైట్లకు అనుమతిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది అఫిషియల్గా అయితే కువైట్ ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రాలేదు. కొన్ని సోర్సుల ద్వారా, కొన్ని న్యూస్ ఛానల్స్లో కొందరు చెప్తున్నారు ఇలా జరుగుతుందని. కువైట్ న్యూస్ ఛానల్స్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. దాన్ని బట్టి అయితే మీకైతే నేను చెప్తున్నాను. నా అందాజ్ ప్రకారం కూడా యుద్ధం ముగిసింది కాబట్టి రేపు వారం నుంచి 99% పూర్తిగా ఫ్లైట్లకి అన్నిటికీ అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేపు వారం నుంచి ఫ్లైట్ టికెట్ రేట్లు చాలా మటుకు తగ్గిపోతాయి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.